వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. సోషల్ మీడియాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు 3 ప్రధాన రాజకీయ పార్టీలకు 89 నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఇందులో టీడీపీకి ఇచ్చిన నోటీసులు 48, వైసీపీకి 30, జనసేనకి 11 ఉన్నాయన్నారు. క్రమశిక్షణతో మర్యాదపూర్వకంగా ఎన్నికల ప్రచారం చేసుకోవాలని పార్టీలకు ఆయన సూచించారు. తప్పు చేసినట్లు తేలితే 3 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా ఉంటాయని హెచ్చరించారు. మంగళవారం నాడు ద్వివేది మీడియాతో మాట్లాడారు. ఫేస్బుక్లో కోడ్ ఉల్లంఘించినందుకు ఇచ్చిన నోటీసులు 54, ట్విట్టర్లో 22, యూట్యూబ్ 33 ఉన్నాయి. వాట్సాప్లో కొన్ని పార్టీలకు అనుకూలంగా వస్తున్న వాయిస్ మెసేజ్లపై దృష్టి పెట్టాం. ఆ మెసేజ్లు పంపిస్తున్న వ్యక్తులకు నోటీసులు పంపుతాం. నామినేషన్ ప్రక్రియ ముగిశాక 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల వారీగా సోషల్ మీడియాలో పర్యవేక్షిస్తాం. ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తాం. 6 శాఖల సమన్వయంతో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని ద్వివేది తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, బుధవారం అర్ధరాత్రితో ఓట్ల తొలగింపు ప్రక్రియ ముగిసిపోతుంది. జనవరి 11 తర్వాత ఫామ్ 7కు సంబంధించి 170 నియోజకవర్గాల్లో 1,59,099 ఓట్లు తొలగించేందుకు నిర్ణయించాం. మిగిలిన 5 నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు 0.1% కంటే తక్కువగా ఉన్నందున నిబంధనల ప్రకారం అవి తమ దృష్టికి రావాల్సిన అవసరం లేదు. మొత్తంగా చూస్తే జనవరి 11 తర్వాత గరిష్టంగా తొలగించిన ఓట్లు 1.66 లక్షలు ఉంటాయి. జనవరి 11కు ముందు 3 లక్షల ఓట్లు తొలగించగా 22 లక్షల కొత్త ఓట్లు నమోదు చేశాము. మార్చి 25 నాటికి మరో 9 నుంచి 10 లక్షల ఓట్లు కొత్తగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నెల 21న ఎలాంటి సెలవు లేదు. యథావిధిగా నామినేషన్లు స్వీకరిస్తారు. స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వినియోగించుకునేలా అందరూ సహకరించాలి. 4.5 లక్షల నుంచి 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. మోడల్ కోడ్కు సంబంధించిన అధికారుల శిక్షణ పూర్తి చేశాము. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. చిత్తూరులో 6 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు స్వాధీనం చేసుకున్నాము. పోలీసుల ఆధ్వర్యంలోని ఫ్లయింగ్ స్క్వాడ్లు 220 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.